అబ్బబ్బా ఇప్పుడు చలికాలం చేయబట్టి అంగి మీద అంగి షటర్ మీద షటర్ వేసుకొని దుప్పటి మీద దుప్పటి కప్పుకుంటున్నాం. అదే ఎండాకాలం వస్తే పల్సటి బట్టలు వేసుకుంటాం. ఉక్క వస్తే ఆయనతో కూడా అంగెందుకు అంటారు మా అన్నలు. ఇక వానకాలం వస్తే బట్టల మీదకెళ్ళి వానకోట్లు వేసుకుంటాం కదా. అయితే ఈడ మాత్రం ఒక తాత ఈ ప్రపంచంలో అందరికంటే డిఫరెంట్, ప్రపంచంలోనే డిఫరెంట్ ఏంది అంజలి అంటే ఈ వార్త చూడాల్సిందే. ఈ దునియాలనే డిఫరెంట్ మనిషి అన్నాం కదా. ఇంకో ఈ తాతనే అంగన్న ముచ్చటైనకు తెలియదు. ఒంటి మీద అస్సలకే వేసుకోడు. ఎవరన్నా తెచ్చిస్తే ఆమడ దూరం వెళ్ళిపోతాడట. పక్కాగా దోతి వేసుకొని భుజానో తువ్వాలు ఉంటే అంతే జాలి నాకు. ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అంగి కూడా కుట్టించుకోలేదట. దుగ్నంగా పోయి కొనుక్కోలేదట. మరి పెళ్లినాడన్న అంగి వేసుకున్నావా లేదా తాత? లగ్గం చేసుకున్నట్టే నేను అంగి వేసుకుంటే నేను అంగి వేసుకొని అన్న వాళ్ళు ఏడ్చిపెట్టింది. తాత ఆమె వెళ్ళి పీకింది. అబ్బో, నీ అంగి గురించి పెద్ద కథే ఉన్నది కదా తాత. ఇన్న రానుల్లా తాతను అంగేసుకోమని అప్పట్లో అవ్వ చెప్తే అంగి లేదు నాకు ఇంగి లేదు, ఉంటే ఉండు లేదంటే పీకు, కానీ నేనైతే అంగి అసలుకి వేసుకోను అన్నాడట. అంతే అంగేసుకొని పెనివిటి నాకెందుకు అని ఆమె ఇడిచిపెట్టి పోయిందట. ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది తాత మరి అంగేసుకోక? అంగి వేసుకొని నాకు 50 ఏళ్ళ అంగి వేసుకుంటాను. అమ్మో, 50 ఏళ్ళ నుంచి అంగేసుకుంటలేవా? మరి ఎటన్నా పోయినప్పుడు ఎండకి ఇట్లా కొడితే ఎట్లనే తాత? ఆడ కొట్టినా వేసుకోను, ఎండ కొట్టినా వేసుకోను, చలి పెట్టి వేసుకోను. మరి అంగేసుకుంటలేవని మీ ఊరోళ్ళు ఏమనరా? అందరు గాంధీ అని పిలుస్తారు. ఆయన పొరగాడు ఎవరికైనా గాంధీ అని పిలుస్తారు సార్. ఎవరికైనా గాంధీ ఎప్పుడు వచ్చినమంటారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లు ఉంటాడు ఈ ముఖ్యర బక్కయ్య తాత. ఇంటికి చుట్టాలు వచ్చినా అంగేసుకోడట, ఢిల్లీకి పోయినా వేసుకోడట. అసలు అంగి అంటేనే నచ్చదట. కానీ చిత్రంగా ఉన్నదిలే, బనీని మీద ఉంటేనే కొందరు మొగోళ్ళు సిగ్గుపడతారు. అసోంటిది మంచి అంగి లేకుండా ఎంజాయ్గా తిరుగుతున్నాడు అంటే అసలు అంగిని చూసి చిన్నప్పుడు ఎందుకు భయం పుట్టిందో తాతకే తెలవాలే. కానీ ఇసువంటి వాళ్ళు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోర్రి.